ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఆసరా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్నటి రోజునే మనకు ఆసరా పింఛన్ల పంపిణీని అయితే మొదలు పెట్టడం జరిగింది. ఇక ఈ ఆసరా పింఛన్ల పంపిణీలో భాగంగా నిన్న దాదాపు 15 జిల్లాలకైతే ఈ యొక్క ఆసరా పింఛన్లను అయితే విడుదల చేశారు. ఇక తాజాగా మనకు మిగిలినటువంటి జిల్లాలకు కూడా ఈ పింఛన్లు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ ఆసరా పింఛన్లు ఎప్పటి వరకు జమ అవుతాయి, ఇక ఈ రోజు ఏ జిల్లాల వారికి జమ చేస్తున్నారు, ఇక ఏ ఏ యొక్క అంటే ఎవరికి ముందుగా ఈ ఆసరా పింఛన్లో జమ అవుతాయి, అలాగే ఇప్పటికే వికలాంగుల సేవా సమితి మందకృష్ణ మాదిక్ గారు వీళ్ళంతా కూడా మనకు ధర్నాలు అయితే చేస్తున్నారు కొత్త పింఛన్ల కోసం. ఈ కొత్త చేయుత పింఛన్లను ఎప్పటి నుంచి విడుదల చేస్తారు, ఈ కొత్త చేయుత పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం ఏం చెప్పింది, ఇంతకీ ఈ పింఛన్లు పెంచుతారా లేదా అనే విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. ఇక ఆ వివరాలన్నీ కూడా మనం నేరుగా వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. చాలా మంది ఏంటంటే చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారన్న, తప్పకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ మీకు ఎదురుగా క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. దయచేసి ఆ క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి. మీరు ఎంతో డబ్బులు అనేది ఎన్నో రకాలుగా వృధాగా ఖర్చు పెట్టేస్తుంటారు. అంటే మీకు తెలియకుండానే పైసలు అనేవి ఖర్చు అయిపోతుంటాయి. అందులో కొంత భాగాన్ని నాలాంటి వికలాంగులకు సహాయం చేయడానికి మీరు హెల్ప్ చేయండి, ముందుకు రావాలి. ఇక ఇప్పుడే మీరు ఎదురుగా మీకు ఫోన్పే ఓపెన్ చేయండి. ఆ ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీరు 10 రూపాయల నుంచి 1000, 2000, 3000 ఇలా ₹1,00,000 వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే పంపించవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. మీ సహాయం చాలా విలువైంది కూడా. ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తుంటారు, కాదని చెప్పడం లేదు. దయచేసి నాకు కూడా సహాయం చేయడానికి ముందుకు రండి. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఇక అంతేకాకుండా మన తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి పలు పథకాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలంటే మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అంటే వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది. ముందుగా వీడియోను లైక్ చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి. ఇప్పుడు ఇలాంటి సింబల్ ఉంటుంది, లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా అంటే వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారన్న, హెల్ప్ చేయట్లేదు, అలాగే లైక్ షేర్ కూడా చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి అన్న. సహాయం చేసిన తర్వాత వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఏ చిన్న పథకమైనా పెద్ద పథకమైనా ఈ పథకాల సమాచారాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని కూడా నాకు పంపించండి. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి కూడా మనకు ఆసరా పింఛన్ల పంపిణీ అయితే మొదలైంది. అంటే లబ్ధిదారుల ఖాతాల్లోకి మన తెలంగాణ ప్రభుత్వం పింఛన్లు అయితే పంపిణీ చేస్తుందన్నమాట. ఇక మనం ఊహించిన విధంగానే జరిగిందండి. ఎందుకంటే మన ఛానల్లో చెప్పినట్లే జరిగింది. ఈ నెలలో కూడా మనకు పాత ఆసరా పింఛన్లనే ప్రభుత్వం అయితే విడుదల చేస్తుందని మనం అనుకున్నాం. ఇక అదే విధంగా మనకు ఆసరా పింఛన్లను అయితే విడుదల చేస్తుంది, పాత ఆసరా పింఛన్లనే. ఇక ఈ పాత ఆసరా పింఛన్ల ద్వారా గతంలో లబ్ధిదారులందరికీ కూడా మనకు ₹2,016, నాలాంటి వికలాంగులకైతే ₹4,016 పింఛన్ అయితే అందిస్తూ ఉంది. ఇక ఈ పింఛన్లు పెంచుతారు, ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చినా కూడా మనకి ఈ పింఛన్ల పెంపు పైన అయితే ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో పాత పింఛన్లనే విడుదల చేస్తూ వస్తుంది. ఇక ఈ అక్టోబర్ నెలకు సంబంధించి కూడా పాత ఆసరా పింఛన్లు అయితే విడుదల కావడం జరిగింది. ఇక ఈ పాత ఆసరా పింఛన్లను దాదాపు ముందుగా 15 జిల్లాల వారికి మాత్రమే విడుదల చేశారు. నిన్న చూసుకున్నాం మనం, వనపర్తి కానీ, నారాయణపేట కానీ, మహబూబాబాద్ కానీ, ఇవన్నీ కూడా ఈ జిల్లాలందరికీ కూడా మనకు నిన్నటి రోజు నుంచి కూడా పింఛన్లు అయితే విడుదల చేయడం జరిగింది. ఈ జిల్లాలకు పింఛన్ల పైసలు అనేటివి ఖాతాల్లోకి పడుతూ ఉన్నాయన్నమాట. మీరు ఈ పింఛన్లన్నీ కూడా
ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఇస్తారంటే ఇక నిన్న మనకు 26వ తారీఖు నుంచి కూడా మనకు 30వ తారీఖు అంటే 5వ తారీఖు వరకు కూడా వచ్చే నెల 5వ తారీఖు వరకు కూడా ఈ పింఛన్ల పంపిణీ అయితే ఉంటుందని కూడా తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక అన్ని జిల్లాలకు ఒకేసారి కాకుండా కేవలం కొన్ని జిల్లాల చొప్పున విడుదల చేయడం జరిగింది కాబట్టి మిగిలిన జిల్లాలకు కూడా మనకు డబ్బులైతే వేయడానికి అంటే పింఛన్లు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఇక రేపటి నుంచి మిగిలినటువంటి జిల్లాలన్నిటికీ కూడా మనకు ఈ పింఛన్లు జమ అవుతాయని కూడా ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇక ఈ అక్టోబర్ నెలలో కూడా మనకు పాత ఆసరా పింఛన్లనే విడుదల చేయడం జరిగిందండి. కాబట్టి మీకు ఈ పాత ఆసరా పింఛన్లే మరొకసారి జమ అవుతూ ఉన్నాయి. మీరు 5వ తారీఖు అలా వెళ్ళి బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీరు ఈ పింఛన్ల పైసలు అయితే తీసుకోవచ్చు. అప్పటి వరకు కూడా మీకు పింఛన్ల విడుదలయ్యే అవకాశం అయితే లేదు. కాబట్టి ఈ పింఛన్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక పింఛన్లు అయితే మనకు జమ అవుతాయి. పింఛన్లు అయితే తీసుకోండి. అంతేకాకుండా మనకు కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారు, కొత్త పింఛన్ల పెంపు ఉందా లేదా అని లబ్ధిదారులు అయితే అడుగుతూ ఉన్నారు. ఇప్పటికే వికలాంగుల పోరాట సమితి, మందకృష్ణ మాదిక్ గారు, బీజేపీ, మనకు హరీష్ రావు గారు వీళ్ళంతా కూడా ఈ పింఛన్ల విషయమై మనకు అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉన్నారు. కానీ ప్రభుత్వం ఏం చెప్తోందంటే మంత్రులు కానీ ప్రభుత్వం కానీ సీఎం రేవంత్ రెడ్డి కానీ ఖచ్చితంగా ఈ యొక్క పింఛన్లు అయితే పెంచుతున్నాం, ఈ పింఛన్లు అనేటివి డిసెంబర్ నెల నుండే కూడా ఇస్తామని ఆదేశాలు అయితే జారీ చేశారనమాట. ఇక వచ్చే నెలలో నవంబర్ నెల పెన్షన్లు అయితే విడుదల చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఇక ఈ నవంబర్ నెల నుంచి అంటే నవంబర్ నెల పెన్షన్ల నుంచే లబ్ధిదారులందరికీ కూడా ఏదైతే మనం పెంచుతామని చెప్పామో కొత్త చేయూత పింఛన్లు, ఈ కొత్త చేయూత పింఛన్లను విడుదల చేయడానికి సిద్ధమైనట్లు కూడా తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి పింఛన్లు తీసుకోవడానికి పింఛన్ల పెంపు కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఇది భారీ శుభవార్తనే చెప్పుకోవచ్చు. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పింఛన్ల పెంపు అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఎదురు చూస్తున్నారు, పింఛన్లు పెంచితే ఏదో ఒకదానికి ఉపయోగపడుతుంది, ఎలాగోలో మనకు ప్రభుత్వం నుంచి వచ్చే సాయంతో మనం నెల రోజులు గడపొచ్చనే ఉద్దేశం అయితే ఉందన్నమాట. కాబట్టి పింఛన్ల పెంపు కోసం లబ్ధిదారులంతా కూడా ఎదురు చూస్తుంటే ప్రభుత్వం ఎక్కడా కూడా మనకు అధికారికంగా ప్రకటన అయితే చేయలేదు. మంత్రులు అయితే డిసెంబర్ నుంచి ఇస్తామని చెబుతూ ఉన్నారు, కానీ ఇంకా మాకు నమ్మకం లేదని కూడా మనకు చెప్తూ ఉందన్నమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక డిసెంబర్ 3వ తారీఖునైతే ప్రజాపాలన విజయోత్సవ సభ అయితే ఉన్నట్లు హైదరాబాద్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే ప్రకటించారు. ఇక ఈ సభలో ఏమైనా సరే అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇక మొత్తానికి డిసెంబర్ 3న ఏం జరగబోతుంది అనేది కూడా మనం వేచి చూడాలి. ఇక ప్రస్తుతానికైతే పాత ఆసరా పింఛన్లు అక్టోబర్ నెలకు సంబంధించి పడుతూ ఉన్నాయి. పింఛన్ పైసలు అంటే మీరు 5వ తారీఖు పైన బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీరు ఈ పింఛన్ పైసలు అయితే తీసుకోండి. ఇక పింఛన్లన్నీ కూడా కొత్త చేయూత పింఛన్ల కింద లబ్ధిదారులకు 4,000 మరియు 6,000 రూపాయల పింఛన్ను వచ్చే డిసెంబర్ నుంచి కూడా అమలు చేస్తున్నట్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించబోతున్నారు. ఇది అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి.